ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం 1 పేతురు 5వ అధ్యాయం 7 నుండి 14వ వచనం వరకు. సావధానంగా వినండి. దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులై ఉండండి. ఆయన మిమ్ములను గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహము వలె ఎవరిని మింగేదా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్ములను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు. యుగయుగములకు ప్రభావమాయనకే కలుగునుగాక. ఆమేన్. మిమ్ములను హెచ్చరిస్తూ ఇదే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెబుతూ సంక్షేపముగా రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుతున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండండి. బబులోనులో మీవలె ఏర్పరచబడిన ఆమె, నా కుమారుడైన మార్కు మీకు వందనాలు చెబుతున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనాలు చేయండి. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. శ్రోతలు వింటున్నారా? మీ చింత యావత్తూ ప్రభువు మీద వెయ్యండి. ఆయన మిమ్మును గురించే కదా చింతిస్తున్నాడు. మీ గురించి ఆయన ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు. మీకేమైనా ఆందోళన ఉందా? చీకు చింతలున్నాయా? మీరు సమస్యల విషవలయంలో చిక్కుకొని ఉన్నారా? భయపడుతున్నారా? ఏదో కీడును శంకించి అట్టిట్టయిపోతున్నారా? మీ చింత ఆయన మీద వేసి నిశ్చింతగా ఉండండి. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన వారలారా, నా వద్దకు రండి. మీ భారం నేను మోస్తాను గదా, నా మీద మోపండి. మీ పాపభారం నేను మోస్తాను, మొయ్యనియ్యండి. నిన్ను మిమ్ములను నేను రక్షిస్తాను, సంరక్షిస్తాను. రక్షించబడిన తరువాత మీకే సమస్యలు ఎదురైనా వాటి పరిష్కారం కూడా నేనే చేస్తాను. మీరు చింతించటం ఎందుకు? మీ గురించిన చింత నాకెంతో ఉంది అంటున్నాడు ప్రభువు. పౌలు ఫిలిప్పీ విశ్వాసులకు ఇదే మాట చెప్పాడు. దేనిని గురించి చింతపడకండి. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉంటుంది. ప్రతి సమస్యను ప్రార్థనలో ప్రభువు వద్దకు పట్టి తెచ్చి ఆయనకు అప్పగించండి. ఆ తరువాత ఆ సంగతే మరిచిపోయి నిశ్చింతగా ఉండండి. నిబ్బరమైన బుద్ధితో మెలకువగా ఉండండి. అప్రమత్తులై ఉండండి. సైతాను మీ విరోధి, వాడే అపవాది. వాడు గర్జిస్తూ సింహములాగా వచ్చి పడతాడు. జాగ్రత్త. వాడు వెదుకుతూ తిరుగుతాడు, తిరుగుతూ వెతుకుతాడు. వాడు విశ్వాసులను గుటుక్కున మింగేసేతామని చూస్తున్నాడు. ఎవరు దొరుకుతారా అని తిరుగుతూ చూస్తున్నాడు. ఎందరినో మింగాడు, నిన్ను మింగాలనుకుంటున్నాడు. జాగ్రత్త. ఏమరుపాటున ఉంటే, నీవు మెత్తగా ఉంటే వాడు మింగుతాడు. గట్టిగా ఉంటే నీ జోలికి రాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. మీరు ఎదిరించకపోతే వాడు బెదిరిస్తాడు. వాడు నిజంగా సింహమనుకుంటున్నారా? కాదు, సింహములాగా నటిస్తున్నాడు. మిమ్మల్ని భయపెడుతున్నాడు అంతే. సైతాను విచ్చలవిడిగా ఈ లోకంలో తిరుగుతున్నాడు. దేవునికి లోబడిన వారి జోలికి సైతాను రాడు, రాలేడు. దేవునికి లోబడకుండా నీవు సైతానును ఎదిరించలేవు. విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించండి. సైతానుతో అతని సైన్యమంతా ఉంది. అయితే యేసు ప్రభువుతో మనమంతా లోకమందున్న మన సహోదరులందరూ సైన్యమై నిలిచి ఉన్నారు.
యేసు సైన్యంతో సైతాను సైన్యం యుద్ధానికి తలపడింది. ఎందరో విశ్వాసులు ఇలాంటి శ్రమలలో ఉన్నారు. అందరూ సంఘటితంగా ఉంటేనే జయం. విశ్వాసులందరిలో ఈ సంఘీభావం, సమైక్యత ఎంతో అవసరం. యుద్ధంలో నీకు సర్వాంగ కవచం ఉండాలి. మిగతా విశ్వాసుల నైతిక సహకారం కూడా నీకెంతో అవసరం. ప్రియ విశ్వాసీ, నీవు ఒంటరిగా పోరాడలేవు. ఇతర విశ్వాసులందరూ నీతో ఉన్నారు. ఇదే మన విజయ రహస్యం. లోకమందున్న మన సహోదరులందరూ అనగా విశ్వాసులందరూ ఈ శ్రమలను బట్టే ఒకటి కాగలుగుతున్నారు. మీరు ఈ విధంగా విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించి గెలవండి. ప్రియ విశ్వాసులారా, వింటున్నారా? సర్వకృపానిధి అయిన దేవుడు క్రీస్తునందు తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచాడు. మనం మానవ మాత్రులం. మనకు ఏమి మహిమ ఉంది? చంద్రునికి స్వయం ప్రకాశం లేదు. సూర్యుని ప్రకాశాన్నే చంద్రుడు ప్రతిఫలిస్తాడు. అలాగే నీతి సూర్యుడైన యేసు ప్రకాశమును చంద్రుడిలాగా సంఘం ప్రతిఫలిస్తుంది. చంద్రుని ప్రకాశమునే నక్షత్రాల్లాగా మనం ప్రతిఫలిస్తాము. మనం క్రీస్తు మహిమను ప్రతిఫలిస్తాము. మనది ప్రతిఫలించిన మహిమ. క్రీస్తునందు క్రీస్తు మహిమను మనం పంచుకుంటున్నాము. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట మిమ్ములను ఆయన స్థిరపరుస్తాడు. మీలో నిండుదనం ఏర్పడుతుంది. ప్రభువు మిమ్ములను బలపరుస్తాడు. శ్రమల బడిలో మీరు కృతార్థులవ్వాలి. లూకాసు వార్త 22:32 ప్రభువు పేతురుతో అన్నాడు, నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరుస్తావు. అవును, అదే పేతురు ఇప్పుడు ఇక్కడ ఈ పత్రిక ద్వారా సహోదరులను ప్రభువు చెప్పినట్లే స్థిరపరుస్తున్నాడు. యుగయుగములకు ప్రభువునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఆశీర్వాదంతో పేతురు ఈ పత్రికను ముగించాడు. అయితే మరికొన్ని సంగతులు చెప్పటం మరిచిపోయాడు. ఇది సత్యకృప. ఈ ఉత్తరం సంక్షేపంగా రాశాను. సిల్వాను ద్వారా ఈ ఉత్తరం పంపుతున్నాను అంటున్నాడు. సిల్వాను మీకు నమ్మకమైన సహోదరుడు. బబులోనులో ఏర్పరచబడిన ఆమె అనగా బబులోనులోని సంఘం. మీ వలనే బబులోనులో కూడా కొందరు విశ్వాసులున్నారు. అందరూ మీకు వందనాలు తెలియచేస్తున్నారు. మార్కు ఎవరు? ఇతడే జాన్ మార్కు. ఇతడే మార్కు సువార్త రచయిత. మార్కుకు పేతురు ఆధ్యాత్మిక తండ్రి. ఒకసారి పౌలు జాను మార్కును తనతో సువార్త యాత్రలో తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆ తరువాత మార్కును పౌలు అంగీకరించాడు. ప్రేమగల ముద్దుతో ఒకరినొకరు అభినందించుకోండి. ఒకరికొకరు శుభవచనములు చెప్పుకోండి. క్రీస్తునందున్న వారికి అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియ శ్రోతలు, పేతురు తన మొదటి పత్రికను ముగిస్తూ ఆశీర్వదిస్తున్నాడు. క్రీస్తునందున్న వారికి శాంతి సమాధానములు ప్రాప్తించునుగాక. ప్రియ శ్రోతలు, వినండి. పేతురు అపవాది అనే సైతాను విషయం ఈ పాఠంలో ప్రస్తావించాడు. సైతాను రాజ్యం చీకటి రాజ్యం. యేసుక్రీస్తును గురించిన సత్యాన్ని ప్రజలు గ్రహించకుండా వారి మనోనేత్రములకు గుడ్డితనం కలిగిస్తాడు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన మానవత విమోచన కోసం ఏమి చేశాడు? సైతాను ఈ విషయాలు ప్రజలకు తెలియకుండా అవరోధాలు కల్పిస్తాడు. యేసుక్రీస్తు మానవుని రక్షణ కోసం చేయవలసిందంతా చేశాడు. కాని దానిని వ్యక్తిగతంగా వినియోగించుకోకపోతే ఎవరికీ ఎట్టి ప్రయోజనము ఉండదు. అపవాది ప్రజలలో ఇలాంటి అపసవ్య వైఖరులను కలిగిస్తాడు. అపవాది విశ్వాసులపై అభాండాలు మోపుతాడు. దేవుని వాక్యాన్ని, వాక్య సత్యాన్ని తెలుసుకొని ఆ ప్రకారం చేయకుండా తన వంచనా శిల్పంతో మనుషులను భ్రమపరచి మభ్యపెడతాడు సైతాను. సైతాను తన శక్తియుక్తులన్నీ ప్రయోగించి మనిషిని చెడగొట్టి పడగొడతాడు. తాను పడ్డ గోతిలోనే అనేకులు పడేటట్లు పడలాగుతాడు.
దేవుని ప్రణాళికను పద్ధతులను వ్యతిరేకిస్తాడు, ప్రతిఘటిస్తాడు. సైతానుది కపట సింహ గర్జన. విశ్వాసులను మింగేసే వృత్తి, ప్రవృత్తి సైతానుది. యేసు ప్రభువును వెంబడించే విశ్వాసులను కుయుక్తితో పెడదోవ పట్టిస్తాడు. లూసిఫరు దేవునికి తిరుగుబాటు చేసి సైతానై అపవాదిగా తిరుగాడుతున్నాడు. దేవుని బిడ్డలు పరిపక్వతలోకి ఎదగకుండా వారిలోని ఉత్సాహాన్ని హరించి దేవుని విశ్వసనీయతను అనుమానించేటట్లు చేస్తాడు సైతాను. క్రీస్తునందు మనకున్న స్వేచ్ఛను దుర్వినియోగపరచడానికి మనకు కల్లబొల్లి మాటలు చెబుతాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో సర్పమై వచ్చి ఆది దంపతులైన ఆదాము హవ్వలలో దేవుని పట్ల అనుమాన బీజాలు నాటాడు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలది. అది హవ్వతో అన్నది, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అంటూ ప్రశ్నలతో సంభాషణ ప్రారంభించాడు. పేతురు మొదటి పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనంలో సైతాను ఒక గర్జించే సింహమై విశ్వాసులను మింగటానికి వస్తున్నాడు. విరోధి అయిన అపవాది ఉన్నాడు, జాగ్రత్త. విశ్వాసులు శ్రమలలో ఆరితేరినవారు. విశ్వాసులెందరో పలు విధాల శ్రమల ద్వారా విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించారు. కొంచెము కాలం శ్రమలలో మనకెంతో అనుభవం వస్తుంది. పరిపక్వత, ధైర్యము, స్థైర్యము మనకు శ్రమల ద్వారా అలవడుతాయి. శ్రమానుభవమే మన విశేష యోగ్యత. విశ్వాసులు శ్రమలలో ఒకరి భారాలొకరు పంచుకుంటారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 42 నుండి 47వ వచనం వరకు యేసు ప్రభు అన్నాడు, దేవుడు మీ తండ్రా? అలాగైతే మీరు నన్ను ప్రేమిస్తారు. దేవుడే నన్ను పంపాడు. మీరు నా మాటలు గ్రహించలేకపోతున్నారు, నా బోధ విననేరరు. మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు, సైతాను బిడ్డలు. మీరు మీ తండ్రి అయిన సైతాను దురాశలు నెరవేర్చగోరుతున్నారు. ఆది నుండి సైతాను నరహంతకుడు. వాడు సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడేటప్పుడు తన స్వభావముననుసరించే మాట్లాడతాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. నేను సత్యమే చెబుతున్నాను, మీరు నమ్మరు. నా యందు పాపమున్నదని ఎవడూ స్థాపించలేడు. నేను సత్యమే చెబుతున్నా మీరెందుకు నమ్మరు? దేవుని బిడ్డలు దేవుని మాటలు వింటారు. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరు. ఎవని మాటలు వింటే వాని బిడ్డలవుతారు అంటూ యేసు ప్రభు యూదులను ఉద్దేశించి ఖండితంగా మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆది సర్పం కనిపిస్తోంది. అపవాది సైతాను అనే ఘటసర్పం, జనములను మోసపుచ్చే ఘటసర్పం అది. సైతాను సైన్యం భూమి యందంతటా వ్యాపిస్తుంది. పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణమును ముట్టడిస్తారు. చిట్టచివరికి మోసగాడైన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడతాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? సైతాను సైన్యానికి, దేవుని సైన్యానికి పోరాటం ప్రవర్తిల్లుతున్నది. శరీర కార్యాలను, దురలవాట్లను, అల్లరితో కూడిన ఆటపాటలను సైతాను ప్రోత్సహిస్తాడు. వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహములు కూడా సైతాను వశంలో ఉన్నాయి. విశ్వాసులు ప్రార్థనల ద్వారా, వాక్యము ద్వారా అపవాదిని ఎదిరించగలరు. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నీలో నాలో ఉన్నవాడు యేసుక్రీస్తు, లోకములో ఉన్నవాడు సైతాను. యేసు ప్రభువుకే జయం, అపవాదికే అపజయం. దేవునికి స్తోత్రం. క్రైస్తవ విశ్వాసిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. యేసు ప్రభు ఆత్మే పరిశుద్ధాత్మ. విశ్వాసికి సైతానును ఎదిరించగల ధైర్యముంది, శక్తి ఉంది. లూకాసు వార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువు అపొస్తలులను పంపిస్తూ అన్నాడు, శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదీ మీకెంతమాత్రమూ హాని చెయ్యదు. దయ్యాలు మీకు లోబడుతున్నవని సంతోషించక
మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి. ఎవరి పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయో సైతానుకు తెలుసు. స్కెవ అనేవానికి 7 కొడుకులు. పౌలులాగా తాము దయ్యాలను వెళ్ళగొట్టాలని చూచారు. పౌలు ప్రకటించే యేసు తోడు అంటూ దయ్యాన్ని ఎదిరిస్తే దయ్యమన్నది, యేసు ఎవరో నేనెరుగుదును, పౌలెవరో నాకు తెలుసు, గాని మీరెవరు? మీ పేర్లు పరలోకంలో లేవే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మనము పోరాడేది శరీరులతో కాదు, గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పునకు కావలిలో ఉంచబడడానికి వారిని అప్పగించాడు. ప్రియ శ్రోతలు, ఈ పాఠంలోని ప్రాముఖ్యాంశాలు మరొక్కసారి మననం చేసుకోండి. దేవునికి తన బిడ్డలంటే ఎంతో ఆసక్తి, శ్రద్ధ. ఆయన తన బిడ్డల భద్రతను, క్షేమాన్ని ఎల్లవేళలా కోరుతాడు. మన కోసం ఆయన ఎల్లప్పుడూ మేలుకొనే ఉంటాడు. మనలను కాపాడే ప్రభువు కునుకడు, నిద్రపోడు. మన బరువు మనం మొయ్యనక్కర్లేదు. క్రీస్తునందు నీవు ఉన్నప్పుడు నీ బరువు ఆయనే మోస్తాడు. నీకు ఎంతో తేలిక, హాయి అనిపిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. సైతాను అంతటా తిరుగుతున్నాడు, వెతుకుతున్నాడు. యేసు ప్రభువు వెదికి రక్షిస్తాడు, సైతాను వెదికి భక్షిస్తాడు. యేసు రక్షకుడు, సైతాను రాక్షసుడు. సైతాను యేసుకు విరోధి, విశ్వాసులకు విరోధి. అతడు తిరగని చోటంటూ లేదు. ఈ లోకంలో, ఈ పోరాటంలో నీవు నేను ఒంటరిగా లేము. లోకమందంతటా ఉన్న మన సహోదరులలో శ్రమలు సామాన్యమే. శ్రమలను బట్టి మన సహోదరత్వం సన్నిహితమవుతుంది. స్థిరమైన విశ్వాసం లేకుండా సైతానును గెలువలేము. దేవుడు సర్వకృపానిధి. మనం పిలువబడింది నిత్య మహిమకు. శ్రమలు కొంచెము కాలమే. శ్రమల ద్వారా మనకు మంచి అనుభవం వస్తుంది. శ్రమల బడిలో పాఠాలు నేర్చుకుంటాము. సత్యకృపలో మనం నిలకడగా ఉంటాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంతో ఈ పాఠం ముగిస్తాము. ప్రభు అన్నాడు, శాంతి మీకు అనుగ్రహించి వెడుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకమిచ్చునట్లుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయాలను కలవరపడనీయకండి, వెరవనీయకండి. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.